వెల్కమ్ టు కెరీర్ ప్లేస్. ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు కార్పొరేట్ కంపెనీల్లో మంచి ప్లేస్మెంట్స్ కావాలంటే ఎంబీఏ, ఎంటెక్ వంటి ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదవాల్సి ఉంటుంది. భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కార్పొరేట్ కంపెనీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మంచి కమ్యూనికేషన్ సామర్థ్యం, వినూత్నంగా వేగంగా ఆలోచించగలిగే నైపుణ్యం కలిగిన విద్యార్థులకు కార్పొరేట్ కంపెనీలు ఆకర్షణీయమైన జీతాలను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. సాంకేతికత, ఉన్నత విద్యారంగంలో అనేక రికార్డులను సాధిస్తూ ఎన్ఏఏసి A++ యూజీసీ కేటగిరీ 1 హోదాను కూడా కలిగిన కేఎల్ డీమ్ టు బి విశ్వవిద్యాలయం విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ల ద్వారా ఎంబీఏ, ఎంటెక్ వంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అనేక స్పెషలైజేషన్స్తో అందిస్తోంది. బిజినెస్ స్కూల్ తరహా విద్యా విధానంతో కేఎల్ విద్యా సంస్థ అందిస్తున్న ఎంబీఏ కోర్స్ ప్రత్యేకతల్ని కేఎల్ మేనేజ్మెంట్ హ్యూమానిటీ సైన్సెస్ విభాగం డీన్ డాక్టర్ ఎం కిషోర్ బాబు మరియు అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు అడిగి తెలుసుకుందాం. ముందుగా మనతో పాటు ఉన్నారు కిషోర్ బాబు గారు, వారితో మాట్లాడుతున్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ముందుగా కేఎల్ డీమ్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ అందిస్తున్న ఎంబీఏ కోర్స్ ప్రత్యేకతలు ఏంటి, వాటి గురించి చెప్తారా? నమస్కారం అండి ప్రేక్షకులకి. కేఎల్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ ప్రతిష్టాత్మకంగా ఆఫర్ చేస్తున్నటువంటి ఎంబీఏ ప్రోగ్రామ్, బీబీఏ ప్రోగ్రాంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశాలు ఒకటి ప్లేస్మెంట్స్ అండి. గత 12 సంవత్సరాలుగా ప్లేస్మెంట్స్ 100% ప్లేస్మెంట్ సాధిస్తూ అనేక మంది విద్యార్థుల యొక్క జీవితాలను తీర్చిదిద్దుతూ వారి యొక్క భవిష్యత్తుకు మంచి సోపానాలు వేస్తున్నటువంటి కేఎల్ యూనివర్సిటీ యొక్క కరికులం కానీ, ఇండస్ట్రీ కనెక్ట్ ప్రోగ్రామ్స్ కానీ, అలాగే ఫారిన్ లింక్వేజెస్ కానీ, అలాగే కేస్ స్టడీ విధానం కానీ, ఇవన్నీ కూడా కేఎల్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ని ఒక డిస్టింక్టివ్ బిజినెస్ స్కూల్గా చేస్తాయండి. మీరు కనుక ఆంధ్రప్రదేశ్లో కానీ అలాగే సౌత్ ఇండియాలో చూస్తే మేము టాప్ 3లో ఉంటామండి ప్రైవేట్ బిజినెస్ స్కూల్స్లో. ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ ఐఐఎమ్స్ అండ్ అగైన్ ఐఐటీస్ అండి. బట్ టైర్ 2 అండ్ టైర్ 3లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అలాగే తమిళనాడు, ఈ యొక్క రాష్ట్రాలు చూస్తే మేము టాప్ 3లో ఉంటామండి. ముఖ్యంగా మా యొక్క ఎంబీఏ ప్రోగ్రాంలో చెప్పవలసినటువంటి అంశాలు ఏంటంటే, ఒకటి సమ్మర్ ఇంటర్న్షిప్ అని ఒకటి ఉంటుందండి. ఏంటి అంటే, ఒక థియరీ మాత్రమే బోధిస్తే సరిపోదు, వారికి కావాల్సినటువంటి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అంటే ఇండస్ట్రీలోకి వెళ్ళి ఒక ఎంప్లాయీ తరహాలో పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేస్తేనే ఆ యొక్క విద్యార్థికి తను నేర్చుకున్నటువంటి ఆ యొక్క తరగతిలో ఉన్నటువంటి అంశాలు అక్కడ ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ స్పెషలైజేషన్స్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ బ్యాంకింగ్ తీసుకున్నాడు, ఆ బ్యాంకులో వెళ్ళి అక్కడ నేర్చుకుంటే కానీ అక్కడ ఉన్నటువంటి అంశాలు బోధపడవండి. ముఖ్యంగా ఏనాటిగా ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి ట్రెండ్స్కి అనుగుణంగా మా దగ్గర కరికులంలో కూడా మార్పులు చేస్తాం కాబట్టి వారు ఆ యొక్క మార్పుల్ని విశదీకరంగా అలాగే విపులంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్స్ కింద మెంటరింగ్ అవుతారు కాబట్టి వారికి అనేక అంశాల్లో ఒక అవగాహన తెలుస్తుంది. 3 క్లాస్కి వచ్చిన తర్వాత ఆ యొక్క లెర్నింగ్ ఏదైతే ఉందో అది కాలేజీలో మళ్ళీ రీడిస్కషన్ చేస్తారు. దెన్ అప్లైడ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటారండి. అలాగే బీబీఏ ప్రోగ్రామ్ కూడా అలాగే ఉంటుందండి. ఓకే సార్, అయితే ఎంబీఏ కోర్సుకు బిజినెస్ స్కూల్ తరహా ఎంబీఏ విద్యా విధానానికి మధ్యలో ఉన్న తేడాలు చెప్తారా? చాలా మంచి ప్రశ్న అండి. జనరల్గా అఫిలియేటెడ్ కాలేజ్లో ఏంటంటే అండి, సిలబస్ అనేది ఒక స్టేట్ యూనివర్సిటీ డిసైడ్ చేస్తుంది. అది కూడా వారు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేస్తారండి. మా దగ్గర ఉన్నటువంటి కేఎల్ బిజినెస్ స్కూల్లో మేము కేటగిరీ 1 అలాగే NAC A++ హోదా వల్ల మాకున్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మా కరికులం ఎప్పటికప్పుడు మారుస్తాం. ప్రతి 3 నెలలకి ఇండస్ట్రీ అడ్వైజరీ బోర్డు మా యొక్క క్యాంపస్లో ఉంటారు. అలాగే మా యొక్క BOSలో ఐఐఎం ఫ్యాకల్టీ ఉన్నారు, అలాగే ఇండస్ట్రీ CEOs ఉన్నారండి. వీళ్ళందరూ ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి పారిశ్రామికీకరణ సందర్భాలు కానీ లేకపోతే గ్లోబలైజేషన్ విషయాలని మాకు చెప్పడం వల్ల మేము కరికులం అవన్నీ పొందుపరిచి అవి స్టూడెంట్కి ఏ విధంగా ఉపయోగపడతాయో ఆ యొక్క కరికులం డిజైన్ చేస్తాం. అది స్టేట్ యూనివర్సిటీస్లో కానీ లేకపోతే అఫిలియేట్ కాలేజీలో ఉండవండి. నెంబర్ 2, కేస్ స్టడీ విద్యా విధానం. కేఎల్ బిజినెస్ స్కూల్లో కంపల్సరీగా ప్రతి సబ్జెక్ట్లోనూ హార్వర్డ్ కేసెస్ వాడతారండి. జనరల్గా ప్రతి సబ్జెక్ట్లో 7 నుండి 10 కేసులు వాడాలి. అంటే ఒక స్టూడెంట్ తను బయటికి వెళ్ళేటప్పటికి 400 కేసులు డిస్కషన్ అవుతాయండి. ఆ 400లో సగం కేస్ స్టడీస్ హార్వర్డ్ బేస్డ్ అయి ఉంటాయండి. హార్వర్డ్ యొక్క యూనివర్సిటీ యొక్క కేస్ స్టడీస్ అడ్వాంటేజ్ ఏంటంటే అవి హైలీ కాంప్రహెన్సివ్ అండి. అంటే ప్రతి ఒక్క ఫంక్షనల్ స్పెషలైజేషన్ని సృష్టిస్తూ ఇంటిగ్రేట్ చేస్తూ ఒక స్టూడెంట్కి ఒక లెర్నింగ్ కర్వ్ ఉంటుందండి.
ఓకే అండి. అయితే ఎంబీఏలో ఎలాంటి స్పెషలైజేషన్స్ ఉంటాయి, అదేవిధంగా విద్యార్థులకు ఎలాంటి స్పెషలైజేషన్స్ తీసుకుంటే వాళ్ళ కెరీర్ బాగుంటుందని మీ సలహా ఏంటి? జనరల్గా ఎంబీఏ స్టూడెంట్స్కి ఎవరైనా ఒక బీటెక్ విద్యార్థి ఎలిజిబుల్ అవుతారు, అలాగే బీఎస్సీ బైపీసీ కానీ ఎంపీసీ చేసిన విద్యార్థి ఎలిజిబుల్ అవుతారు, అలాగే బీఏ ఏ స్ట్రీమ్ చేసిన ఎలిజిబుల్ అవుతారు, అలాగే బీహెచ్ఎం స్టూడెంట్, బీకామ్ స్టూడెంట్, బీ ఫార్మసీ ఎవరైనా కానీ ఎలిజిబుల్ అవుతారు. అయితే వీరికి సూట్ అయ్యేటువంటి స్పెషలైజేషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక బీటెక్ విద్యార్థి తనకున్నటువంటి ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో వస్తాడు కాబట్టి తనకి ముఖ్యంగా బీటెక్లో ఉన్నటువంటి టెక్నాలజీ బేస్డ్ స్పెషలైజేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనలిటిక్స్ ఉందండి, లేదా డిజిటల్ మార్కెటింగ్ ఉంది. దీంతో పాటుగా ఒక మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే ఫినాన్స్ కానీ మార్కెటింగ్ తీసుకోవాలి. ఒక స్టూడెంట్కి ఒక ట్రావెల్ ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే ప్రతి అంశాన్ని ట్రావెల్ చేసి తెలుసుకోవాలి, లేకపోతే నెట్వర్కింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి మేము మార్కెటింగ్ అడ్వైస్ చేస్తామండి. ఎవరికైనా స్టూడెంట్కి బాగా ఎనాలిసిస్ లేకపోతే ఇండస్ట్రీ అసెస్మెంట్ చేయగలరు, వాళ్ళకి ఫినాన్స్ ఎక్కువ సజెస్ట్ చేస్తాం. లేదు పేషెన్స్ ఉంది ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి ప్లస్ వాళ్ళకి ఒక స్టేబుల్ జాబ్ కావాలి, హెచ్ఆర్ సజెస్ట్ చేస్తాం. ఒక విద్యార్థికి స్టాటిస్టికల్ బాగా అడ్వాంటేజ్ ఉంది ప్లస్ ఆర్ ప్రోగ్రామింగ్ పైథాన్లో బాగా కంఫర్ట్ ఉంటే వాళ్ళకి బిజినెస్ అనలిటిక్స్ అనేది సజెస్ట్ చేస్తామండి. లేదు కొంచెం క్రియేటివ్ ప్లస్ వారికి అవుట్వర్డ్ థింకింగ్ ఉంటే, లేటరల్ థింకింగ్ ఉంటే వారికి డిజిటల్ మార్కెటింగ్. ఇలా స్టూడెంట్ యొక్క స్కిల్ సెట్ని బట్టి మేము స్పెషలైజ్ చేస్తాం. దీన్ని బట్టి మనకేమవుతుంది, మా దగ్గర మార్కెటింగ్, ఫినాన్స్, హెచ్ఆర్, బిజినెస్ అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ సప్లై చైన్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, ఎల్ఎస్సిఎం అంటామండి. ఈ 6 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఈ 6 స్పెషలైజేషన్లో స్టూడెంట్ 2 స్పెషలైజేషన్ తీసుకోవచ్చు, అంటే డ్యూయల్ స్పెషలైజేషన్. వీటితో పాటుగా వారికి సెక్టరల్, ఇది ఎక్కడ లేదండి ఆంధ్రప్రదేశ్లో, మా దగ్గర మాత్రమే ఉంది. ఈ 2 స్పెషలైజేషన్స్తో పాటుగా వారికి బ్యాంకింగ్లో కావాలంటే బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్ వస్తుంది, లేదు హెల్త్ కేర్ కావాలంటే హెల్త్ కేర్, ఎక్స్పోర్ట్స్ అంటే ఇంటర్నేషనల్ బిజినెస్లో కావాలంటే వాటిలో వస్తుంది, లేదా ఇన్సూరెన్స్ దానిలో వస్తుంది, లేదా అగ్రికల్చర్ మార్కెటింగ్, ఫార్మా మార్కెటింగ్, ఇట్లా సెక్టర్ బేస్డ్ అంటే పరిశ్రమలు ఏ పరిశ్రమ అయితే మీకు నచ్చుతుందో ఆ పరిశ్రమలోకి మీరు వెళ్ళిపోయి జాబ్ చేయడానికి అవకాశంగా డ్యూయల్ ప్లేస్ 2+1 ఆఫర్ అంటామండి. దీన్ని వాళ్ళకి పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది. రేపొద్దున స్టూడెంట్ ఇండస్ట్రీ మారుతున్నప్పుడు కూడా ఫంక్షనల్ స్పెషలైజేషన్ అనేది ఫౌండేషన్గా ఉపయోగపడతాయి, కెరీర్ అడ్వాన్స్మెంట్కి సెక్టర్ స్పెషలైజేషన్ ఉపయోగపడతాయండి. ఓకే సార్, ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంటెక్తో పాటు ఎంబీఏ కూడా ప్రిఫర్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళకి ఎంబీఏ ఎలా ఉపయోగపడుతుంది, వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించి చెప్తారా? ఈ రోజున ఎంబీఏ అనేది ముఖ్యంగా బీటెక్ వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ అండి. ఎందుకు అంటే జనరల్గా బీటెక్లో అనేక స్పెషలైజేషన్స్ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఈసీఎం, బయోటెక్నాలజీ, అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అందరికీ జాబ్స్ వస్తున్నాయంటే రాకపోవచ్చు. బట్ ఒక టెక్నాలజీ స్టూడెంట్కి ఒక మేనేజ్మెంట్ ఫ్లేవర్ అనేది ఇస్తే అది వచ్చేటప్పటికి ఒక స్పెషల్ బిర్యానీ లెక్క అండి. ఆల్మోస్ట్ స్కేలబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఐఫోన్ లెక్క, మోర్ అడ్వాన్స్డ్. అండ్ టెక్నాలజీ థింకింగ్ అండ్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ ఫ్లేవర్, ఇవి 2 కూడా రేర్ కాంబినేషన్ అండి. ఎక్కువ మంది ఎక్సెల్ అవడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ చాలా మందికి బీటెక్లో ఏంటి అంటే వారు కోరుకున్నటువంటి ఎంటర్ప్రెన్యూరల్ ఓరియంటేషన్ కానీ, లేకపోతే వెంచర్ క్యాపిటల్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఒక ఓన్ స్టార్టప్ చేయాలి అంటే వారికి ఉన్నటువంటి పరిజ్ఞానం సరిపోదు. ఒక స్టార్టప్ చేయాలి అంటే మీకు కంపల్సరీగా మీకు సోర్సింగ్ ఆఫ్ ఫైనాన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెంబర్ 2, అక్కడ ఎక్కడ ఇండస్ట్రీ అసెస్మెంట్ చేయాలంటే మార్కెట్ పొటెన్షియల్ సర్వే చేయాలి. నెంబర్ 3, జనరల్గా వీటికి అలైడ్ ఇండస్ట్రీస్ ఏంటి, ఒక కార్ తయారు చేయాలంటే టైర్స్, లోపల కాంపోనెంట్స్, లెదర్, గ్లాస్, ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ అండ్ ఫ్యూయల్ కంబస్టన్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ కూడా కావాలండి. ఒక్క స్పెషలైజేషన్లో ఇంజనీరింగ్ అన్ని అవకాశం ఉండదండి. బట్ మేనేజ్మెంట్లో ఏంటంటే మీకున్నటువంటి స్పెషలైజేషన్ అడ్వాంటేజ్ వల్ల, టెక్నాలజీ డ్రివెన్ వల్ల ఇవి 2 కూడా డబుల్ ఎడ్జ్ లాంటివి అండ్ సింబయోటిక్ బెనిఫిట్స్ ఉంటాయండి వీటిలో. అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. అందుకే ఇంజనీరింగ్ వాళ్ళకి ఎంబీఏలో ఎక్కువ మంది సక్సెస్ అవుతారు. ఈవెన్ మీరు చూడొచ్చు, సుందర్ పిచాయ్ గారు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన యాక్చువల్గా టెక్ సావి బట్ అగైన్ ఎంబీఏ చేశారు. యూ టేక్ ఎనీ సిఈఓస్ అండి, సిఈఓస్ విత్ ఎంబీఏ దే విల్ బికమ్ ఎ గ్రేట్ ఐకానిక్ బిజినెస్ మ్యాన్ అండి. ఓకే సార్, అయితే ఇప్పుడు ఎంబీఏ పూర్తి చేసుకున్న తర్వాత కేఎల్ బిజినెస్ స్కూల్ అందిస్తున్న ప్లేస్మెంట్స్ ఏంటి విద్యార్థులకి? మా దగ్గర ప్లేస్మెంట్స్ అనేవి కేఎల్ యూనివర్సిటీ అనే ఒక ట్రంప్ కార్డ్ అండి. ఎందుకంటే అనేక మంది తల్లిదండ్రుల ఆశల్ని నెరవేర్చడమే మా బాధ్యత. వారు పెట్టేటువంటి ప్రతి పైసాకి తిరిగి వారి యొక్క భవిష్యత్తును ఇవ్వాల్సినటువంటి మా యొక్క బాధ్యత ఉంది. దానికోసం మా దగ్గర స్పెషల్ కేర్ తీసుకుంటారు. అంటే ఒకటి ఏంటంటే
వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ పెంచడానికి, ప్లస్ ఇండస్ట్రీ హోనింగ్ స్కిల్స్ అంటాం, మూడవది టెక్నికల్ స్కిల్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఒకవేళ స్టూడెంట్ కనుక ఇంట్రెస్ట్ ఉండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకింగ్లో కావాలి, బ్యాంకింగ్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి వాళ్ళకి ఫర్ షూర్ అక్కడే వస్తుంది. ప్లస్ మా దగ్గర ఆల్యూమినీ బాగా చాలా యాక్టివ్గా ఉంటారండి. ప్రతి ఆల్యూమినీ కూడా ఒక 10 మంది స్టూడెంట్స్కి మెంటరింగ్ చేస్తుంటారు. అంటే వచ్చి మీ యొక్క కెరీర్ని ఎలా మలుచుకోవాలి అనేటువంటి అంశాలు వారికి బోధిస్తూ ఉంటారు. ప్లస్ ఎప్పుడైనా డౌట్ వచ్చినా కానీ వెంటనే చేస్తుంటారు. అండ్ మా దగ్గరగా 187 కంపెనీస్ ప్రతి సంవత్సరం మా యొక్క యూనివర్సిటీకి వస్తాయండి. ముఖ్యంగా ఎంబీఏలో 68 కంపెనీస్ వస్తాయండి. వారు డెఫినెట్గా మా యూనివర్సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ ఉంది. ఐటీసీ గత 7 సంవత్సరాలుగా కేఎల్ యూనివర్సిటీలో మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. కోకోకోలా ఉంది, మినిమం 6.5తో మా దగ్గర తీసుకుంటున్నారు. అలాగే డెలాయిట్ వస్తుంది, టీసీఎస్ వస్తుంది. ఈ యొక్క కంపెనీస్ అన్ని కేఎల్ యూనివర్సిటీ యొక్క స్టూడెంట్స్ మెరిట్ బాగుంది కాబట్టి, వారి యొక్క పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి మా దగ్గర వస్తాయి. యాక్సిస్ బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సంవత్సరం మినిమం 40 మందిని తీసుకుంటున్నారండి. అండ్ వాళ్ళందరూ కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేస్తున్నారు, వారి యొక్క బ్యాంక్ యొక్క అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ప్లస్ సెల్ఫ్ డెవలప్మెంట్ కూడా ఉంది. దీని ద్వారా ఏంటంటే మాకు ఇండస్ట్రీ సపోర్ట్ బాగా ఉంది. ప్లస్ ఇండస్ట్రీ వాళ్ళు మా దగ్గర ఇండక్షన్ ప్రోగ్రామ్స్ పెడుతుంటారండి. అట్లాగే మేము ఈ ఇండస్ట్రీ కన్సల్టెన్సీ యాక్టివిటీస్ కూడా చేస్తుంటాం. వాటిలో స్టూడెంట్ని భాగం చేస్తాం. తద్వారా వాళ్ళ యొక్క ఓరియంటేషన్ కానీ అవగాహన బాగా పెరుగుతుందండి. థ్యాంక్ యూ. ఇక కేఎల్ యూనివర్సిటీ అందిస్తున్న ఎంటెక్ కోర్స్ డీటెయిల్స్, అదేవిధంగా దాని స్పెషలైజేషన్స్ గురించి చెప్పేందుకు మనతో పాటు ఉన్నారు అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. అయితే కేఎల్ యూనివర్సిటీ అందిస్తున్న ఎంటెక్ కోర్స్ డీటెయిల్స్ చెప్తారా? తప్పకుండా మేడం. టీవీ నేను ప్రేక్షకులకి నమస్కారం. ఎంటెక్ ప్రోగ్రామ్ అనేది ఎంటెక్ అనేది ఒక ప్రొఫెషనల్ కోర్సు. ఎంటెక్ ప్రోగ్రామ్ అనే ప్రొఫెషనల్ కోర్స్ని ప్రొఫెషనల్గా చేస్తే దాని యొక్క ఇంపార్టెన్స్ ఎప్పటికి కూడా హై లెవెల్ ఉంటుంది. బీటెక్కి కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ తర్వాత ఏ విధంగా అయితే ప్లేస్మెంట్స్ ఇచ్చి మేము హై లెవెల్లో ఉన్నాము, అదేవిధంగా ఎంటెక్ అయిపోయిన తర్వాత కూడా స్టూడెంట్స్కి అదేవిధంగా మంచి మంచి ప్లేస్మెంట్స్ ఇచ్చుకుంటూ ఆ స్టూడెంట్స్కి మంచి కంపెనీస్లో ప్లేస్ అవుతూ మంచి మంచి శాలరీ ప్యాకేజీలో ఉన్న స్టూడెంట్స్ ఇప్పటికి చాలామంది ఉన్నారు. ఎంటెక్ ప్రోగ్రామ్ గురించి మీరు అడగకపోయిన ఒక చిన్న సజెషన్ అండి. అది ఎంటెక్ ప్రోగ్రాంలో చాలామందికి ఉన్న ఇప్పుడు జనరల్గా జరుగుతున్న టెండెన్సీ ఏంటంటే బీటెక్ అయిపోయిన తర్వాత అందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఎంటెక్ ప్రోగ్రామ్ని పార్ట్ టైమ్గా చేసుకుంటూ 1 year కోర్స్ ఉంటుంది, 1 year ఏమో ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ 1 year ఏదైతే ఉందో దానికి ఉద్యోగాలు చేసుకుంటూ ఆ ఎగ్జామ్స్ వచ్చి రాసుకుంటూ తర్వాత ఏదో ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి దానికి డిగ్రీలు తీసుకొని బయటకు వెళ్తున్నారు. దానివల్ల దేర్ ఈజ్ నో యూజ్ ఎట్ ఆల్. ఆ ప్రొఫెషనల్ కోర్స్ని అదే విధంగా ఏ విధంగా అయితే చేయాలో ఆ విధంగా చేస్తేనే దాని యొక్క ఇంపార్టెన్స్ కానివ్వండి, దాని యొక్క డిగ్రీ యొక్క వాల్యూ కానివ్వండి, ఫర్దర్గా స్టూడెంట్స్కి రేపు వాళ్ళ జాబుల్లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎవరైతే పర్మనెంట్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో ఏ ఇండస్ట్రీ అయినా సరే, అది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అవ్వచ్చు, లేకపోతే ఆటోమొబైల్ ఇండస్ట్రీ అవ్వచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ అవ్వచ్చు, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ అవ్వచ్చు, సివిల్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఎక్కడైనా సరే పర్మనెంట్గా సెటిల్ అవ్వాలనుకునే స్టూడెంట్ అందరికీ కూడా ఈ డిగ్రీ ఏదైతే ఎంటెక్ డిగ్రీ ఉందో అది చాలా పవర్ఫుల్ డిగ్రీ. దానివల్ల వాళ్ళు జాబ్ చేసేటప్పుడు దాని యొక్క వాల్యూ తెలుస్తుంది. బీటెక్ లెవెల్తో పాటు ఆపేసిన స్టూడెంట్స్ ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాగైతే హై ప్రయారిటీ ఉంటుందో అదేవిధంగా ఎంటెక్ చేసిన తర్వాత కూడా వాళ్ళకు వచ్చే ప్రయారిటీ కానివ్వండి, వాళ్ళకు వచ్చే ప్యాకేజీలు కానివ్వండి, వాళ్ళ అయ్యే సెటిల్మెంట్ కానివ్వండి చాలా డిఫరెంట్గా ఉంటుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎంటెక్ కోర్స్. ఇది 2 years ప్రోగ్రామ్. ఈ 2 yearsలో 1 year మన దగ్గర క్లాసెస్ ఉంటాయి, థియరీ క్లాసెస్ ఉంటాయి, 2 semesters ఉంటాయి. వాళ్ళకి 1 year కంప్లీట్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇక్కడ మన దగ్గర ఎలా ఉంటుందంటే సిస్టము, ఈ ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో ఈ 1 year చేసే ఇంటర్న్షిప్ కానివ్వండి, లేకపోతే ఈ 1 year చదివే థియరీ క్లాసెస్ కానివ్వండి, వాళ్ళకి బీటెక్లో ఏదైతే చదువుతారో దాన్ని మించి అంటే దాని ఫర్దర్ డెవలప్మెంట్, అంటే బీటెక్లో ఒక స్టేజ్ వరకు చదివితే ఆ ఎంటెక్ వచ్చేపాటికి దాని ఫర్దర్ డెవలప్మెంట్ కానివ్వండి, దానిలో నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ ఎంటెక్ లెవెల్లో వాళ్ళు తెలుసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది మేడం.
ఓకే అండి, మీరు అన్నట్టుగా ఇంజనీరింగ్లో బీటెక్ అయిపోగానే కంపల్సరీ ప్లేస్మెంట్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే ఎంటెక్ తర్వాత వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఏ విధంగా అది యూజ్ అవుతుంది అంటారు? ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరూ కూడా బీటెక్ అయిపోయిన తర్వాత మా దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర తీసుకుంటే కేఎల్ యూనివర్సిటీ బీటెక్ అయిపోయిన తర్వాత 100% ప్లేస్మెంట్ ఇచ్చి బయటికి పంపిస్తున్నాం. అట్లాగే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, నేను ఎంటెక్ చేసేవాళ్ళు ఎంటెక్ చేసిన తర్వాత నేను ప్లేస్మెంట్కి వెళ్ళాలి అనే ఇంటెన్షన్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. కొంతమందికి రీసెర్చ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే బీటెక్ తర్వాత ఎంటెక్ చేస్తారో వాళ్ళకి రేపు టీచింగ్ సైడ్కి వెళ్ళినప్పుడు దాని యొక్క వాల్యూ చాలా హై ప్రయారిటీ ఉంటుంది. ఎక్కడైతే రెగ్యులర్గా చదువుతున్నారు స్టూడెంట్స్ ఇట్లా కేఎల్ యూనివర్సిటీ దాంట్లో ఒక ఎంటెక్ చేస్తే దాని యొక్క వాల్యూ ఎలా ఉంటుందంటే, రేపు వాళ్ళకి టీచింగ్ పొజిషన్కి వెళితే ఒక స్టూడెంట్ కనుక బీటెక్ చదివే స్టూడెంట్ వేసే క్వశ్చన్స్కి కానివ్వండి, వాళ్ళు అడిగే చాలా డౌట్స్కి కానివ్వండి, చాలా కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పగల కెపాసిటీ కేఎల్ ఎంటెక్ స్టూడెంట్కి ఉంటుంది. అదేవిధంగా ఒక ఇండస్ట్రీకి వెళ్ళాలంటే ప్రతి ఇండస్ట్రీలోనూ కూడా ట్రైనింగ్ డివిజన్ ఉంటుంది. ప్రతి ఇండస్ట్రీలో కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రతి ఇండస్ట్రీలో కూడా అది ఏ ఇండస్ట్రీ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఆటోమొబైల్ అవ్వచ్చు, ఏ ఇండస్ట్రీ అయినా సరే ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ అనేది అవసరం. ఎందుకనంటే ఎప్పటికప్పుడు అన్నీ అప్డేట్ అవుతూ ఉంటాయి, ఎప్పుడప్పుడు అన్నీ మారిపోతూ ఉంటాయి. కాబట్టి మారిపోతున్న దానికి తగ్గట్టుగా వాళ్ళని ట్రైన్ చేయడానికి ఉపయోగపడే వాళ్ళే ఈ ఎంటెక్ గ్రాడ్యుయేట్స్. ఈ ఎంటెక్ చేసి ఎవరైతే ప్లేస్ అయ్యి వెళ్తారో వాళ్ళందరిని ఎక్కువగా ఈ ట్రైనింగ్ సెక్షన్స్కి ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు. దానివల్ల ఈ ఎంటెక్ చేసిన రెగ్యులర్గా ఎప్పుడైతే ఎంటెక్ చదువుతారో వాళ్ళకి బీటెక్లో ఉన్న దానికంటే ఎంటెక్లో చదివిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఆ అప్డేట్ అవుతారు వాళ్ళు, ఆ స్కిల్స్ డెవలప్ అవుతాయి, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, టీచింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అలాగే ఏ విధంగా మనం చెప్పొచ్చు, ఏ విధంగా దాన్ని ఒక కాన్సెప్ట్ గురించి అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు అనే స్కిల్స్ ఎంటెక్ గ్రాడ్యుయేట్స్కి ఉంటాయండి. అందుకని ఇప్పుడు ఏ ఇండస్ట్రీ అయినా సరే, ఎనీ ఇండస్ట్రీ తీసుకుంటే కనుక వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంతా కూడా ఈ మాస్టర్స్ ప్రోగ్రామ్, ఇంజనీరింగ్లో మాస్టర్స్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళ చేత ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, లేకపోతే ఆ ఇండస్ట్రీలో ఉన్న ఎంప్లాయీస్ అందరికి కూడా ఈ ట్రైనింగ్ సెషన్స్ అంతా కూడా వాళ్ళ చేత కండక్ట్ చేపిస్తుంటారు. ఎందుకని అంటే ఆ స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళు అంతా ఎక్కువగా ఉంటాయి. ఓకే సార్, అయితే మీరు అందిస్తున్న ఎంటెక్ కోర్స్ ద్వారా అందిస్తున్న ప్రోగ్రామ్స్ అండ్ వాటి స్పెషలైజేషన్స్ ఏంటి చెప్తారా? మా దగ్గర ఎంటెక్ 16 స్పెషలైజేషన్స్ ఉన్నాయండి. కంప్యూటర్ సైన్స్లో కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రికల్లో కానివ్వండి, ఎలక్ట్రానిక్స్లో కానివ్వండి, మెకానికల్లో కానివ్వండి, బయోటెక్నాలజీ కానివ్వండి, సివిల్ కానివ్వండి, అన్నిట్లో కలిపి ఏదైనా సరే 16 స్పెషలైజేషన్స్ పైన ఉన్నాయి. అయితే ఇక్కడ స్టూడెంట్ ఏదైతే బీటెక్లో తీసుకున్న బ్రాంచ్ని బట్టి అతను ఏదైతే స్పెషలైజేషన్ ఇంట్రెస్ట్ ఉంటాడో ఆ స్పెషలైజేషన్ తీసుకొని ఎంటెక్లో చదవటం వల్ల ఏమవుతుందంటే ఆ పర్టికులర్ స్పెషలైజేషన్ మీద అతనికి జాబ్స్ అనేవి ఎక్కువ ఆపర్చునిటీస్, ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అతను ఆ స్పెషలైజేషన్ మీద అతని ఇండస్ట్రీ వాళ్ళు తీసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలాగే అతను ఆ స్పెషలైజేషన్ ఎక్స్పర్ట్ కాబట్టి అతన్ని అలాంటి వాటికి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అలాంటికి సంబంధించిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి, అలాంటికి సంబంధించిన వాటన్నిటికి కూడా అతన్ని ఆ ఎంటెక్ ఏదైతే స్పెషలైజేషన్ తీసుకుని కంప్లీట్ చేశాడో వాళ్ళని దానికి ఉపయోగించుకుంటారు అన్ని ఇండస్ట్రీల్లో. అయితే ఇక్కడ స్టూడెంట్ అనేవాళ్ళు మా దగ్గర ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 2 సెమిస్టర్స్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ ఉంటుంది, 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఆ 1 ఇయర్ ఇంటర్న్షిప్ చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ లోకల్లో చేసేవాళ్ళు ఉన్నారు, అదర్ స్టేట్లో చేసేవాళ్ళు ఉన్నారు, అబ్రాడ్లో చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా ఇంటర్న్షిప్ చేసేయడానికి కేఎల్ యూనివర్సిటీ మంచి మంచి కంపెనీస్తో టైఅప్ అయ్యి, లోకల్ కానివ్వండి, అదర్ స్టేట్ కానివ్వండి, ఇంటర్నేషనల్ కానివ్వండి, మంచి కంపెనీస్తో, మంచి యూనివర్సిటీతో టైఅప్ ఉన్నందువల్ల స్టూడెంట్స్ ఎక్కువ మంది ఏంటంటే ఆ 1 ఇయర్ చేసే ఇంటర్న్షిప్లో మంచి నాలెడ్జ్ గెయిన్ చేసి అక్కడే వాళ్ళు స్టైఫండ్ కూడా ఇస్తారండి. ఎప్పుడైతే ఇంటర్న్షిప్ చేస్తున్నాడో 1 ఇయర్ అబ్రాడ్లో అవ్వచ్చు, లేకపోతే అదర్ స్టేట్లో అవ్వచ్చు, మంచి కంపెనీలు అవ్వచ్చు, వాళ్ళు స్టైఫండ్ ఇస్తారు స్టూడెంట్స్కి. వాళ్ళే స్టైఫండ్ ఇచ్చి, వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చి, తర్వాత ఇతను కనుక సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసిన తర్వాత కంప్లీట్ అందులోని అదే కంపెనీలో అతన్ని పర్మనెంట్ ఎంప్లాయీగా కూడా తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అది కేఎల్ యూనివర్సిటీ చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ 2 ఇయర్స్ ఎంటెక్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత సక్సెస్ అయిన సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే అండి, అయితే ఎంటెక్ తర్వాత విద్యార్థులకు ఎలాంటి కెరీర్ ఉంటుంది, అదేవిధంగా ఎలాంటి వాళ్ళకి అవకాశాలు ఎలా వచ్చే అవకాశం ఉంది? ఎంటెక్ పూర్తి చేసిన తర్వాత స్టూడెంట్స్కి బీటెక్లో ఏదైతే మనం ఫస్టే చెప్పినాను, బీటెక్లో ఎలాగైతే మనం ప్లేస్మెంట్స్ ఎలాగైతే అందిస్తున్నాం ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా
ఎంటెక్ అయిపోయిన తర్వాత కూడా కేఎల్ యూనివర్సిటీ ప్లేస్మెంట్స్కి దానికి సంబంధించి ఏదైతే స్పెషలైజేషన్ చేశాడో ఆ స్పెషలైజేషన్ తగ్గట్టు వాళ్ళకి ప్లేస్మెంట్ ఇచ్చి పంపిస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మా దగ్గర ప్లేస్మెంట్ అంటే క్యాంపస్ ద్వారా ప్లేస్మెంట్ అయ్యే వాళ్ళు ఓన్లీ 50% ఉంటే రిమైనింగ్ 50% వాళ్ళ ఇంటర్న్షిప్లో ప్లేస్ అయిపోతున్నారు డైరెక్ట్గా. అంటే అది కూడా ఒక రకంగా ఈ క్యాంపస్ ద్వారా వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళటం, ఇండస్ట్రీలో ఇంటర్న్షిప్ చేయడం, మంచి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడం, అక్కడే ట్రైనింగ్ అవటం వల్ల ఇండస్ట్రీ వాళ్ళని వదిలిపెట్టకుండా అక్కడే వాళ్ళని పర్మనెంట్ జాబ్స్ ఇచ్చేసిన సందర్భాలు కేఎల్ యూనివర్సిటీ చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా డైరెక్ట్గా ప్లేస్మెంట్ 50% అయితే ఇంటర్న్షిప్ ద్వారా 50% ప్లేస్ అవుతున్నారు. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. అంత బాగా ప్లేస్ అవుతున్నారు స్టూడెంట్స్. ప్రతి ఒక్కరు కూడా చాలా వాళ్ళకి ఎలా ఆలోచిస్తారంటే స్టూడెంట్స్ బీటెక్ చేస్తూ చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఎంతో కొంత అమౌంట్ సంపాదించుకుంటూ ఎంటెక్ చేద్దాము, దానికి 2 years ఎందుకు వేస్ట్ చేయడం అనుకుంటున్నారు. కానీ అది చాలా దాన్ని అసలు సజెస్టబుల్ కాదు. అది స్టూడెంట్ ఎవరైతే పర్మనెంట్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో ఎక్కడైనా సరే, ఏ ఇండస్ట్రీ అయినా సరే పర్మనెంట్గా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దాని యొక్క ఎంటెక్ డిగ్రీ చాలా ఉపయోగపడుతుంది. దాని యొక్క ఇంపార్టెన్స్ చేసిన తర్వాత, మా దగ్గర చేసిన తర్వాత దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తుంది. రీసెర్చ్ యాక్టివిటీస్, ఎలా సెమినార్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, సెమినార్స్, ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి ఏదైతే ఆ 2 yearsలో రెగ్యులర్గా చదువుతున్నాడో ఆటోమేటిక్గా అవన్నీ కూడా డెవలప్ అవుతూ వస్తూ ఉంటాయి. ఆ యొక్క డిగ్రీ, ఆ యొక్క ఎక్స్పీరియన్సు, ఆ యొక్క నాలెడ్జి అదంతా కూడా రేపు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు బీటెక్ లెవెల్లో వాళ్ళు ఎంతైతే సంపాదిస్తున్నారో దానికి డబల్ ఎంటెక్ అయిన తర్వాత సంపాదించుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఓకే సార్, ఈ కేఎల్ యూనివర్సిటీ అందిస్తున్న ఎంటెక్ ఎంబీఏతో పాటు మిగిలిన పీజీ కోర్సెస్ గురించి ఇందాక మా కిషోర్ బాబు గారు చెప్పారండి అదర్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అని. అంటే ప్రతిదానికి కూడా కేఎల్ యూనివర్సిటీలో మా ట్రంప్ కార్డ్ ఏంటంటే మా కిషోర్ బాబు గారు చెప్పినట్టు ప్లేస్మెంట్ ఈజ్ ద ట్రంప్ కార్డు. ఏ కోర్సు చేసినా సరే, బీటెక్ కావచ్చు, బీబీఏ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, అగ్రికల్చర్ బీఎస్సీ కావచ్చు, బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఐఎస్ కావచ్చు, ఏ కోర్సు చేసినా సరే వాళ్ళ కోర్స్కి తగ్గట్టు, వాళ్ళ కరికులం తగ్గట్టు, వాళ్ళ దానికి తగ్గట్టు ఆ ప్లేస్మెంట్స్ కానివ్వండి, ఆ ప్యాకేజీలు కానివ్వండి, అవంతా కూడా స్టూడెంట్స్కి ఇవ్వడంలో కేఎల్ యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉంది. అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. మీరు పెట్టిన ఈ చదువుకి మీరు రూపాయి పెడితే దానికి 100 రూపాయలు మీరు చదువుకున్న తర్వాత ప్లేస్మెంట్ ద్వారా సంపాదించుకునే అవకాశం కేఎల్ యూనివర్సిటీలో చదివే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి.